ముంబై స్టైల్ పావ్ భాజీ రుచి చూసేద్దామా? ఒక్కసారి తిన్నామంటే మరలా తినాలనిపించేటట్టు ఉంటుంది మరి ఆ రుచి. కావలసిన పదార్థాలు: పావులు, కాలీఫ్లవర్, బంగాళదుంపలు, బఠానీ, నూనె, ఉప్పు, కారం, పావు భాజీ మసాలా ఉంటే చాలు, చక్కగా తయారు చేసుకోవచ్చు. ఏమంటైనా ఒక్కసారి రుచి చూస్తే చాలు. అది తప్పకుండా నేర్చుకుని మరీ చేస్తూ ఉంటాను. 1-2 సార్లు రుచి కుదరకపోయినా సరే మరోసారి ప్రయత్నించి మరీ చేస్తూ ఉంటా. అందుకే పిల్లలకు బయట జంక్ ఫుడ్స్ ఏమీ అలవాట్లేదు. ఏమైనా ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటా. మరి అప్పుడే కదా ఇంటిల్లిపాది ఆ రుచిని చక్కగా ఆస్వాదించేయచ్చు. మనం ఏమైనా యుద్ధాలు చేయటం నేర్చుకుంటున్నామా? చిన్న వంటే కదా, అది మరింత రుచికరంగా చేయటం కోసం కొంత సమయం కేటాయించలేమా? మరి ఇలా చేస్తే పిల్లలు ఎందుకు బయట తినాలనుకుంటారు చెప్పండి? ఇది నా మనసులో మాట. ఇప్పుడు చిన్న మాట. ఆకలి రుచెరగదట, ఎలా ఉన్నా కడుపు నిండాలి అనుకుంటుందట. అలానే నిద్ర సుఖమెరగదట, పట్టు పరుపులున్నా లేకున్నా హాయిగా నిద్ర పట్టేస్తుందట. ఇది మా నాన్నమ్మ చెబుతూ ఉండేవారు. మరి లేనిపోని అలవాట్లన్నీ మనమే ఏరుకొని చేసుకున్నామేమో కదా.